శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ వివి రమణ ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతి జిల్లా నుంచి 2 ఫైర్ సిబ్బంది చొప్పున మొత్తం 52 మంది శిక్షణార్థులు పాల్గొన్నారు. శిక్షణలో నేర్చుకోవాల్సిన మెలకువలను సిబ్బందికి రమణ వివరించారు. ఎలాంటి విపత్తులు సంభవించినా రెస్క్యూ నిర్వహించే విధంగా సిబ్బందికి అవగాహన కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 195 అగ్నిమాపక కేంద్రాల్లోని సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. స్విమ్మింగ్లో బెస్ట్ స్విమ్మర్స్ను సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఆల్రెడీ బేసిక్ స్విమ్మింగ్ ట్రైనింగ్ ఒక రౌండ్ కంప్లీట్ చేసుకున్నారు వీళ్ళు. కాబట్టి మళ్ళీ వీళ్ళను రెఫ్రెష్ చేసి ఈచ్ డిస్ట్రిక్ట్స్ నుంచి 2 టీఓటీస్ ప్రిపేర్ చేయాలని. ఈ టీఓటీస్ 2 వెళ్ళి ఆ జిల్లాలో ఉన్న ఫైర్ స్టేషన్స్ లో ఉన్న సిబ్బందికి అంతా ట్రైనింగ్ కండక్ట్ చేస్తారు. 52 మందితో మొత్తం డ్రాఫ్ట్ చేసి జిల్లాకి 2 చొప్పున వేరియస్ పార్ట్స్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చారు వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడ మనం 3 రోజులు టీఓటీ ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత వీళ్ళు ప్రతి జిల్లాకు వెళ్ళి ఆ జిల్లాలో ఉన్న అగ్నిమాపక కేంద్రాల్లో ఎంతమంది సిబ్బంది ఉన్నారో బోత్ ఆన్ అండ్ ఆఫ్ తీసుకుంటూ వాళ్ళు ట్రైన్ అప్ చేసేస్తారు. అందులో ది బెస్ట్ క్రీమ్ తీసేసుకొని మేము అడ్వాన్స్ స్విమ్మింగ్ ట్రైనింగ్ అనేది మళ్ళీ మేము విజయవాడలో కండక్ట్ చేస్తాం. ఆ కృష్ణా రివర్ లో ఉన్న ఆక్వా డెవిల్స్ లో ఇక్కడ వీళ్ళు పాండ్స్ లో గానీ కెనాల్స్ లో గానీ స్విమ్మింగ్ పూల్స్ లో ఉంటారు. అక్కడ జస్ట్ కరెంట్ వాటర్ లోనే వాళ్ళు స్విమ్మింగ్ నేర్చుకుంటారు. ఏ డిజాస్టర్ జరిగినా ఈవెన్ రోడ్ యాక్సిడెంట్ గానీ ట్రైన్ యాక్సిడెంట్ గానీ కెమికల్ ఇన్సిడెంట్ ఫైర్ గానీ ఏది జరిగినా గానీ ప్రిపేర్ చేయాలనే దాంతో ఫస్ట్ స్టెప్ కింద ఇప్పుడు ముందు వాళ్ళకు వాటర్ బాడీ రెస్క్యూస్ అని నేర్పిస్తున్నాం.